హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపీ డైరీస్. నాన్ వెజ్ లవర్స్ కోసం అయితే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. చికెన్ కర్రీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరు, కానీ ఒక్కసారైనా ఇలా నాటుకోడి కర్రీ ట్రై చేయండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. ప్రాసెస్ కూడా సింపులే, చూసేయండి. నాటుకోడి పీసెస్ని ఫస్ట్ అయితే వాష్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలిపి ఒక 15 to 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ వేయాలి. షాజీరా, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క. అవి కాస్త వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీద కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. కర్రీ ఫ్లేవర్ఫుల్ గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనాను అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ అన్ని ఇందులోకి యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ హియర్ కమ్స్ ద ఓజీ స్టఫ్. నాటుకోడి కర్రీ టేస్టీగా మంచి గ్రేవీతో రావాలంటే ఈ పేస్ట్ డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. మిక్సర్లో కొంచెం కొబ్బరి పొడి, గసగసాలు, 1 టేబుల్ స్పూన్ కాజు అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు కర్రీలో మంచి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే డెఫినెట్లీ కాజు అయితే యాడ్ చేసుకోండి, అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నాటుకోడి కాస్త ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నాటుకోడికి మంచిగా పట్టేలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాటుకోడి ఉడకడానికి ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు చూడండి. 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకైతే మంచి గ్రేవీతో నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇఫ్ మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నాటుకోడి ఉడకనట్టు అనిపిస్తే మీరు ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చు. అన్నీ ఓకే అనిపిస్తే లాస్ట్లో కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, నోరూరించే నాటుకోడి కర్రీ అయితే రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి అండ్ ఎస్పెషల్లీ రాగి సంకటిలోకి అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో డెఫినెట్లీ కమెంట్ చేయండి.